నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం ఈరోజు కన్నుల పండుగగా అమరావతిలో జరిగింది. భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి అందరూ ఆసీనులై దాదాపు 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అమరావతి అభివృద్ధి పనులు ప్రధానంగా అటు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్భవను, ఇతర శాఖల కార్యాలయాలు, ఇతర అన్ని వసతికి సంబంధించి అటు హైకోర్టు జడ్జిలకి మిగతా అందరికి సంబంధించినటువంటి ఎన్జిఓల ఆఫీసర్స్ క్వార్టర్స్ వీటన్నిటికి సంబంధించి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి 78 పనులకి ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేశారు. దాంతోపాటుగా సుమారు 8,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి పనులకు సంబంధించి కూడా వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన చేశారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ఘంటాపథంగా చెప్పారు. ఏదైతే ఒక కళ, ఆ కళని నిజం చేసే ప్రయత్నం కేంద్రం మద్దతుతో చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ నిర్మాణంలో ఆటంకాలు రాకుండా వేగంగా పూర్తి కావాలి, పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి రావాలంటే ఏం జరగాలి, ఎలాంటి ఏర్పాట్లు కావాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు మల్లె లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే కాకుమార్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. మరి కాసేపట్లో రాంబాబు గారు క్రెడాయ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లింగారెడ్డి గారు నమస్కారం. వినపడుతుందండి? హలో ఓకే, సో వాయిస్ పీసీఆర్ వాయిస్ పెంచండి. లింగారెడ్డి గారు, ఇవాళ అమరావతి శంకుస్థాపన అంటే పునఃశంకుస్థాపన అలా రీస్టార్ట్ అంటున్నారు. ఆ రీస్టార్ట్ ప్రధాని చేతుల మీదుగా జరిగింది. చాలా భారీగానే ఆయన ఉత్సాహభరితంగా మాట్లాడారు. భుజం కలిపి అమరావతి నిర్మాణంలో భాగం అవుతాం, 3 ఏళ్లలో కనుక ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నా అని చెప్పారు. దీనికి ప్రధానంగా ఈ ప్రాజెక్టులు ఏమేమి పూర్తి చేయబోతా ఉన్నారు ఈ 3 ఏళ్లలో? మౌలిక వస్తువులు, రాష్ట్ర సచివాలయం, ఇవన్నీ ఇంకా ఏమన్నా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి లింగారెడ్డి గారు అన్నిటికంటే కీలకం. ఆఫీసులు కడితే అధికారులు ఉంటారు, లేదా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీలు ఉంటారు, కొంత ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ స్కూల్లో హాస్పిటల్లో వస్తాయి. పెద్ద ఎత్తున ఐటీ రంగ పరిశ్రమలు కానీ ఇతర పరిశ్రమలు మీరు మొట్టమొదటిలో ప్లాన్ చేసుకుంది నవనగరాలు. ఆ నవనగరాలు కూడా రూపుదిద్దుకుంటాయా, ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, మీకు నమస్కారం. ఓకే, ఎప్పుడు కూడా చూడండి, ఐటీనే కాదు మిగతా పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఈ రకాలుగా మనకు అవకాశాలు రావాలంటే క్యాపిటల్ సిటీ ఎప్పుడు కూడా చాలా పెద్దది కాదు. మనం చూస్తున్నాము వైజాగ్ భువనేశ్వర్ ఉంది, భువనేశ్వర్ పెద్దగా అభివృద్ధి చెందరా, చెందడానికి అవకాశం కూడా లేదు. మనం ఏమనుకున్నాము, విభజన తర్వాత హైదరాబాద్ కు బ్రాండ్ తగ్గిపోతుంది, హైదరాబాద్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని అనుకున్నామా, కానీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే మనకు విభజన తర్వాత పెద్ద భూభాగం కానీ అధిక జనాభా కానీ మనకు వచ్చినప్పటికీ కూడా మనకు రాజధాని సమస్య ఉంది కాబట్టి, రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి సమస్య ఉంది కాబట్టి, తర్వాత రాజధాని పెద్దగా ఉండి దాన్ని ఆకర్షించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మనము అక్కడ తెలంగాణ క్యాపిటల్ కు అవకాశాలు పోతాయి, మనకు కొత్తగా వస్తాయని అనుకుంటాయి. సరే, తర్వాత విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి దాంట్లో ఏ రాజధాని లేకుండా పోయేటువంటి పరిస్థితి, 40,000 ఎకరాల భూమి పైసా ఖర్చు లేకుండా ఇచ్చినా కూడా దాంట్లో రాజధాని నిర్మాణం చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది ఏమనుకుంటా అంటారంటే సెక్రటరియట్ పద్ధతి కడితే, హైకోర్టు కడితే, తర్వాత అసెంబ్లీ కడితే, ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత ఐఏఎస్, ఎమ్మెల్యేలు, ఎంఎస్సీలు, ఉద్యోగుల క్వార్టర్స్ అవన్నీ కడితే అభివృద్ధి చెందుతుంది అనేది అంటా ఉంటాం. అంటే మరి అవన్నీ ఉన్నా కూడా అభివృద్ధి లేకపోతే, అసలు అవి లేకపోతే అవన్నీ ఉండే అభివృద్ధి కానీ రాజధానులు చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు భువనేశ్వర్ ఇంకా పాతది, తర్వాత కొత్తగా డెవలప్ అయిన చాలా కూడా రాయ్పూర్ కానీ ఇవన్నీ కూడా అంత అభివృద్ధి చెందలా, రాజధానిగా ఉన్నాయి కానీ అభివృద్ధి చెందలా.
చెందవాలి, అభివృద్ధి చెందవాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు చెందాలి. ఓకే. అభివృద్ధి చెందాలంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉండాలి. ఓకే. ఒక పెద్ద జనాభా ఉండాలా, మంచి వాతావరణం ఉండాలా, తర్వాత రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ ఉండాలా, అవన్నీ ఉండాలి. అవన్నీ చూస్తేనే ఎవరైనా కూడా మరి కొత్త వాళ్ళు ఇతర రాష్ట్రాలు కానీ దేశాలకు కానీ వస్తారు. మనం చూస్తాం ప్రభుత్వం ఏం పరిశ్రమలు పెడుతుంది చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ పెట్టుబడులు పెడుతుంది, ఏ పరిశ్రమలు పెడుతుంది. దాదాపు 80%, 90% ప్రైవేట్ వాళ్ళు రావాలి. ప్రైవేట్ వాళ్ళకి రావాలంటే వాళ్ళ కనీసం ఇది ఇక్కడ ఒక రాజధాని ఉంది, ఆ రాజధాని భవిష్యత్తు ఉంది, మనం పెట్టుబడి పెడితే మనకు భవిష్యత్తు ఉంది అనేటువంటిది కావాలి. కాబట్టి వీళ్ళంతా అంటూ ఉంటారు రాజధానికి 500 ఎకరాలు సరిపోదా, రాజధానికి 10,000 కోట్లు సరిపోదా, 20,000 కోట్లు సరిపోదా అనేది. రాజధాని పెట్టాలంటే ఒక పెట్టుబడిలో పెట్టుకోవచ్చు. కరెక్టే కాదు సార్, మీరు చెప్పినట్టు లింగారెడ్డి గారు. సరే 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఇచ్చి 10 ఏళ్ళు అయింది. సరే ఇప్పుడు ప్రధాని తిరిగి శంకుస్థాపన చేశారు, చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది. 49 లక్షల కోట్లు అన్నట్టు కాకుండా 49,000 కోట్లు అంతకుముందు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు డెవలప్మెంట్కి ఈ ప్రాజెక్టులకి ఇంత ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? కేంద్రం ఒక 10-15,000 కోట్లు దీర్ఘకాలిక రుణమో లేకపోతే ఏడీబీ నుంచో ఇతర సంస్థ హడ్కో నుంచో కొంత లోన్లు ఇప్పించారు. బట్ ఇంకా దాదాపు ఒక 30,000 కోట్ల పైగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే శరవేగంగా పనులు జరగాలి. కానీ కేంద్రం నుంచి అలాంటి హామీ ఏది? ప్రధాని భుజం కలిపి నడుస్తానన్నారు కానీ ఆర్థికపరమైన హామీలు, స్పష్టమైన ప్రకటనలు అయితే ఏమీ లేవు లింగారెడ్డి గారు. ఇప్పుడు మనకు 50,000 కోట్లు కావాలంటే 50,000 కోట్లు కేంద్రం గ్రాంట్ గా ఎప్పుడు ఇవ్వదు, ఏ రాష్ట్రానికి ఇవ్వదు. కొంత గ్రాంట్ గా వస్తుంది, కొంత మరి లోన్లు వస్తాయి, కొంత ఫారెన్ ఎయిడ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా జీడిపి పెరుగుతుంది. మనం ఆలోచన చేయాలంటే డైరెక్ట్ గా వచ్చేటువంటి లాభం కంటే ఇండైరెక్ట్ గా వచ్చేటువంటి లాభం ఎక్కువ ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు మన ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇది చూపిస్తే కదా బయటవాడు వచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరన్నట్టు అవి ఒరిస్సా కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా దానికి పేరుకు రాజధాని కానీ అది డెవలప్ కావాలి. అదే కాదు అది కూడా అంతే. ఈ మాత్రం 50,000 కోట్లు పెట్టుబడి పెట్టి దీనికి ఒక హంగు కల్పించకపోతే ఇక్కడ కూడా అంటే ఉంటుంది. కాదు సార్, నా ప్రశ్న లింగారెడ్డి గారు, నా ప్రశ్నే అది. 50,000 కోట్లు పెట్టి ఇప్పుడు మనం అనుకున్న పద్ధతిలో 3 ఏళ్లలో చేయగలిగితే అద్భుతం. కానీ 50,000 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? ఇప్పుడు ఏ నెలకు ఆ నెల ఇబ్బందికరంగానే నడుస్తుంది. సరే గతంలో విధ్వంసం జరిగిందని మీరు చెప్పారు, అంతా ఇంకా బిల్లులు కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, తర్వాత కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాయి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉన్నాయి, పెన్షన్లు, పథకాలు, బోల్డ్ అంత భారం నెత్తిన ఉంది రాష్ట్రానికి. కేంద్రం ఏదైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తే వేరు, కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు డబ్బులు? అంటే ఇప్పుడు ఆయన నేరుగా మన నరేంద్ర మోడీ గారు చెప్పరు, చేసేది తప్పకుండా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఇవ్వాలి, కేంద్రం కూడా కొంత సహకరిస్తారు. ఎందుకంటే ఇది రాష్ట్ర విభజనకు బీజేపీ కూడా ఒప్పుకుంది కదా. రాష్ట్ర విభజన బీజేపీ కూడా ఒప్పుకుంది. మరి బీజేపీ ఒప్పుకుంది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికార పక్షానికి వచ్చింది కాబట్టి సహకరించాలా. ఇప్పుడు మీరు అంటున్నారు 50,000 కోట్లలో జిఎస్టీ రూపంలో 10-12,000 కోట్లు మనకే వస్తుంది. మళ్ళా కంకర్లో కానీ ఇసుకలో కానీ లేకపోతే సిమెంట్ రూపంలో కానీ ఇంకా మిగతా ఎలక్ట్రిక్ సామాన్లు కానీ మిగతా వస్తువుల పైన వచ్చేటువంటి జిఎస్టీ అది 10-15% ఉంటుంది. అంటే మనకేమి మనము నిజంగా పెట్టుబడి పెట్టేది 35,000 కోట్లే, మిగతా మనకే వస్తుంది కదా. సో రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక 10-15,000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టి పూర్తి చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నట్టుగా భావించవచ్చా లింగారెడ్డి గారు?
ఖచ్చితంగా ఇప్పుడు మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు మన బడ్జెట్ ఉంది కదా. ఓకే, 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఉండేటప్పుడు రైట్. సంవత్సరానికి 10-15 వేల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది అది వీలవుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లింగారెడ్డి గారు మళ్ళీ వస్తాను మనతో. ఏంటంటే రాజధాని అంటే కేవలం కార్యాలయం కాదు కదా. అవును అవును. దానికి ఇప్పుడు మనం చూస్తున్నాము మెట్రో ప్రాజెక్ట్ కానీ, విదేశాల విమానాలు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కల్చరల్ యాక్టివిటీ కానీ, దీనికి ఒక స్వరూపం కావాలి. కేవలము ఇది కేవలం మన కార్యాలయాలు కట్టుకొని రోడ్లు వేసుకుంటే అది ఒక బొమ్మ అవుతుంది. దానికి ఒక ఆత్మ ఉండాలి, దానికి ఒక సెంటిమెంట్ ఉండాలి, దానికి ఒక భావన ఉండాలి, దానికి ఒక ఉద్వేగం ఉండాలి. మరి ఆ ప్రాచుర్యం అంతా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాణం లేని మరి శరీరం శవమే కదండి. రైట్ రైట్. లింగారెడ్డి గారు మళ్ళీ వస్తా లింగారెడ్డి గారు మీ దగ్గరికి ఒకసారి. సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు అన్ని కలిసినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు పెట్టుబడి వచ్చినప్పుడు జిఎస్టీ వస్తుంది కదా. రైట్ సార్, రైట్. మీరు చెప్పింది రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాడు లేకపోతే ఆ డబ్బులు మనకు వస్తాయి కదా. అమరావతిలో మరి అమరావతి తప్పేశారు, కొన్ని వేల కోట్ల మరి తెలంగాణకి వెళ్ళిపోతారు కదా డబ్బులన్నీ కూడా. రైట్ రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లింగారెడ్డి గారు. ఒక్క నిమిషం మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర. మనతో రాంబాబు గారు, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. రాంబాబు గారు నమస్కారం. హలో రాంబాబు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రాంబాబు గారు, హలో రాంబాబు గారు, నా వాయిస్ వినపడుతుందా? రాంబాబు గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో. మా రాంబాబు గారు మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గరికి. వాయిస్ రాంబాబు గారు. రాంబాబు గారు, మీకు అనుభవం ఉన్నది, మీరు హైదరాబాద్ నగరాన్ని చూశారు. సరే, ఒక మహానగరం ఓవర్ నైట్ ఎస్టాబ్లిష్ కాలేకపోయినా కనీసం మనకి సైబరాబాదు ఈ పార్టు ఒక 20 ఏళ్లలోనూ 25 ఏళ్లలోనూ చాలా వేగంగా, ఇప్పుడు గచ్చిబౌలి కానీ, శేర్లింగపల్లి కానీ, ఒక వెస్ట్ సిటీ అంటాం కదా హైదరాబాద్లో, ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్లలో బ్రహ్మాండంగా అసలు బంపర్ టు బంపర్ వెళ్ళే పరిస్థితి అక్కడ నెలకొంది. ఇలాంటి ఒక నగరం, ఒక పెద్ద నగరం, సరే ఇంకా అంతకన్నా 10 రెట్లు పెద్దది రావాలని కోరుకుందాం, ఆ ఏర్పాట్లు జరగాలని కోరుకుందాం. ప్రాథమికంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అలాగే కొన్ని విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఇవి వచ్చున్నాయి ఆల్రెడీ. ఇంకా మౌలిక వస్తువులు 34,000 ఎకరాల భూమి ఉన్నది అక్కడ ప్రభుత్వ అధీనంలో. సో ఇవి వేగంగా విస్తరణ జరగాలి, వేగంగా అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, ప్రజలు తరలి రావాలి, అక్కడ ఇళ్ళు కట్టుకోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగాలి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఏం జరగాలి, అది మీ నుంచి నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ, చెప్పండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, నేను ఇక్కడే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, నా పేరు రాంబాబు అండి. చెప్పండి రాంబాబు గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ అమరావతి రీస్టార్ట్ అవడం చాలా ఆనందదాయకమైన విషయమే. దీనికి ముందు మన కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ కార్యక్రమం మొదలైనందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి గర్వించదగ్గ విషయం మనందరికి. ఇప్పుడు ఇది మళ్ళా అమరావతి స్టార్ట్ అయ్యింది. ముందు దీంట్లో ఇది కనుక స్టార్ట్ అవ్వాలంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. అమరావతిని సెంట్రల్లీ లొకేటెడ్ అని చెప్పి దీన్ని అమరావతి ప్రాంతాన్ని ఎన్నుకుని దీన్ని చేయడం చాలా గర్వించదగ్గ విషయం. సెంట్రల్లీ లొకేటెడ్ అన్ని ప్రాంతాల నుంచి రాకపోకలు ఉండటం కారణంగా ఇది మనకి సెంట్రల్లీ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత పనులు మొదలు పెట్టడం జరిగింది. అనుకోకుండా గవర్నమెంట్ మారటం కారణంగా ఆ అభివృద్ధి అనేది నిలిచిపోయింది. 3 రాజధానులని ప్రకటించడం కారణంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మన వ్యాపారవేత్తలు అవనివ్వండి, ఎవరైనా ఎంటర్ప్రైనర్స్ కానీ వచ్చి అసలు ఎక్కడ పెడదాం, మనం
అనే సందిగ్ధంతో ఈ 5 సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. వైజాగ్ అవనండి, కర్నూలు అవనండి, విజయవాడ అవనండి, ఎక్కడ పూర్తిగా కుంటిపడిపోయింది. మన ఇప్పుడు రాంబాబు గారు అదేనండి, అది కుంటిపడిపోయింది. అనుకోకుండా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రావడం కారణంగా తిరిగి మళ్ళీ ఇది మనకి సాధ్యపడుతుందని భావిస్తున్నాము. ముందు అమరావతిలో గల పనులు ఎలా అంటే, ముందు ప్రస్తుత రైతుల యొక్క కోరికలు ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్స్ వేయాలి, దాంట్లో ఎలక్ట్రికల్ లైన్స్, ఆ అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ అన్నిటిని వాళ్ళు కనుక అభివృద్ధి చేసి ఆ రైతులకు అప్పచెప్పి ముందు ఆటోమేటిక్ గా అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇప్పుడు మాలాంటి బిల్డర్స్ మేము విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాలు కడుతున్నాము, మేము కూడా వెళ్ళి అక్కడ ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ చేయాలన్నా కూడా కన్స్ట్రక్షన్ చేయాలన్నా అక్కడ రోడ్లు లేవు, లైట్లు లేవు, అట్లా చేయడానికి కూడా ఛాన్స్ లేవు మాలాంటి వాళ్ళు వెళ్ళి. అందుకని మాకు ముందు అక్కడ అది అభివృద్ధి కావాలంటే అమరావతి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కావాలండి. అక్కడ రైతులకి ఇచ్చిన ప్లాట్లన్నింటినీ డెవలప్ చేసి రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి అప్పచెపితే ఆటోమేటిక్ గా అమరావతి అభివృద్ధి అవుతుంది. దాంతో అంటే ఇప్పుడు మొత్తం మనకి కాదు రాంబాబు గారు, ఇప్పుడు సీడ్ క్యాపిటల్ వరకు వెలగపూడి సచివాలయం, కొన్ని కార్యాలయాలు ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఈ 34,000 ఎకరాలలో అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, లేకపోతే కేబుల్ కనెక్టివిటీ ఇలాంటివన్నీ ప్రభుత్వం కనుక చేయగలిగితే, దాంతోపాటుకి ఈ మిగతా సంస్థలకు లేకపోతే ఇండస్ట్రీ లేకపోతే రియల్ ఎస్టేటు, అపార్ట్మెంట్లు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుందని అంటారు, అంతేనా? ఉందండి, గ్యారంటీ చేస్తేనండి. లేకపోతే ఇప్పుడు అట్టాగే గడిచిపోయింది అంటే రోజులు ఎవరు రారు కదండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇప్పుడు మేము వెళ్ళి చేయాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదే ఎవరు కొనరండి, ప్లాట్స్ కూడా కొనరు. మాకు చేయాలని ఉంది, అమరావతి వెళ్ళి ఇమీడియట్ గా మొదలు పెడదామని ఉంది మాకు వెళ్ళి ఇప్పుడు. కానీ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎన్ని జనరేట్ అయితే గానీ మేము కట్టిన అపార్ట్మెంట్స్ కొనరు ఎవరు. అందుకని ముందు అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే అక్కడ కొన్ని ఐటీ పరిశ్రమలు రావాలి, కాలేజీలు రావాలి, స్కూల్స్ రావాలి. అలాంటి పాటు ఇంకా గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని చేస్తే ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ వస్తే మేము వెళ్ళి అక్కడ కడతానికి కుదురుతుందండి. అక్కడ ఎవరో లేకుండా వెళ్ళి మేము ముందుగానే కడితే అక్కడ మా పెట్టుబడులు పెరిగిపోయి మళ్ళీ మేము అక్కడ వ్యాపారాన్ని కంటిన్యూ చేయలేం. కాబట్టి గవర్నమెంట్ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలండి. ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఈ రోజుల్లో అక్కడ ఏది అభివృద్ధి కాదండి. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ అండి, ఐటీ గానే అలాంటి ఉండబట్టే హైదరాబాద్ శరవేగంగా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందింది. అలాగే అమరావతిలో కూడా ముందు ఎంప్లాయ్మెంట్స్ అనేది అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ ఆలోచించి ముందు ఎంప్లాయ్మెంట్ రావడానికి గల పరిశ్రమలు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మాలాంటి వాళ్ళు వెల్డర్స్ వెళ్ళి డెఫినెట్ గా మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. దాంతోపాటు ఈ మధ్యన మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా బిల్డర్స్ అందరినీ పిలిచి మీకు కొంత ల్యాండ్ అలాట్ చేస్తాము, మీరు వచ్చి మాతో కలిస్తే 50-50 డెవలప్మెంట్ గానీ అలా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మేము చాలా ఆనందపడ్డాము. అలా మాకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం వస్తే మేము కూడా వెళ్ళి అక్కడ అమరావతిలో మా వంతు మేము డెఫినెట్ గా కన్స్ట్రక్షన్ చేస్తాము. దానికి ముందు చేయాలంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. రాంబాబు గారు మీకు అవకాశం ఉంటే మీరు కొద్దిసేపు కంటిన్యూ కండి, మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర వాయిస్. తిరుపతిరావు గారు మీరు విన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇది చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం అంటారు కదా. డెవలప్మెంట్ అవుతుంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తుంటే డెవలప్మెంట్ అవుతుంది. ఇది లింక్ మనందరికీ తెలుసు. ఎక్కడైనా చాలా అరుదుగా మాత్రమే ఇంత వేగంగా, ఇప్పుడు 10-15 ఏళ్ళలో ఒక మహానగరం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పారు 5 లక్షల మంది పిల్లలు చదువుకునేటువంటి విద్యా సెటప్ అక్కడ కాలేజీలు కానీ లేదా యూనివర్సిటీలు కానీ ఇవన్నీ రావాలని ఆశ, చాలా బలమైన కోరిక అయితే ఉన్నది. కానీ దానికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఇప్పుడు ఈ మన వాళ్ళ మీ గతంలో ఎన్డీఏ 1 హయాంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 ఏళ్లలో సరే లాస్ట్ 1 ఇయర్ తీసేయండి, వైకాపా పాలన తీసేయండి, 4 ఏళ్లలో కేవలం 2,500 కోట్లు మాత్రమే, 1,500 అమరావతికి, అలాగే ఒక 1000 కోట్లు గుంటూరు విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కేటాయించడం జరిగింది. సరే దానిలోకి నేను వెళ్ళట్లే. ఇప్పుడు 15,000 కోట్లు ఎంతో అప్పు ఇప్పించారు. బట్ ఇంకా ఒక 35,000 కోట్లు ఇప్పుడున్న అంచనాల ప్రకారం దీనికి 3 ఏళ్లలో పూర్తి చేయడానికి కావాలి. ఏ రకంగా కేంద్రం మద్దతు ఇవ్వబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలిగిన పరిస్థితి ఉందో లేదు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు తిరుపతిరావు గారు, మీకు కూడా ఐడియా ఉంది, చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే తిరుపతిరావు గారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఏదైతే మొన్న దాదాపు 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసమని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అనౌన్స్ చేసిందో అది సరే
ఇప్పుడు కాసేపు ఉన్నాక మా రాజశేఖర్ గారు అంటారు అది గ్రాంట్ కాదు, అప్పే ఇస్తున్నారు. అదే మీరే చెప్తే గొడవ ఉండదు. ఓకే, రైట్. అదే నేను అందువల్ల చెప్తున్నా. అవేళ చెప్పా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకు అది అప్పు కింద ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీర్చుకుంటుంది అనేది. అదే కేంద్ర ప్రభుత్వ షూరిటీ మీద అప్పిప్పించారు, సంతోషం, దానికి కాదంట్లా. ఇది ఈ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ బడ్జెట్ వరకే పరిమితం. మళ్ళీ 2 బడ్జెట్లు ఉన్నాయి ఇప్పుడు. ఏదైతే 3 సంవత్సరాలు టార్గెట్ గా పెట్టుకొని ఇవాళ అమరావతిని పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళ గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సమక్షంలో ప్రకటించడం జరిగిందో, ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఆటోమేటికల్ గా మళ్ళీ గ్రాంట్స్ రావడానికి అవకాశం ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఫైనాన్స్ సంస్థల్లో నాకు తెలిసి ఏడిబి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుండి కూడా కొంత సమకూర్చుకోవడం జరిగింది ఇటీవల. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ నుండి. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. ఇప్పుడు లింగారెడ్డి గారు కూడా చెప్పారు, ఇవాళ 50,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేసి అంటే మళ్ళీ ట్యాక్స్ రూపాయన గవర్నమెంట్ మరో 10,000 15,000 వస్తుంది. మళ్ళీ కూడా ఈ సంవత్సరం వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. ఏంటంటే నిధుల సమస్య అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద రాంబాబు గారు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే మేము కన్స్ట్రక్షన్ కోసం అక్కడికి వెళ్ళాలనేసి కొనేటోడు ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కొనేటోడు ఉంటాడు అనేది మంచి ప్రస్తావన. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందు క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినందువల్ల కొనేటవాడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మొదట మీరు కూడా ప్రస్తావించారు, భువనేశ్వర్ అన్నారు. భువనేశ్వర్ ఇస్ డిఫరెంట్. భువనేశ్వర్ ఒక రకంగా మనం అనుకున్నంత తక్కువ స్థితిలో ఏమీ లేదు. మీరు ఛత్తీస్గఢ్ తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ సంబంధించి జరిగినటువంటి అంశాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే నేను వ్యాపారాత్మకంగాను ఇతరత్ర కూడా ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కూడా వేరు. ఇక్కడ ఇప్పటికే 2 పెద్ద నగరాలకి మధ్యలో ఇది నిర్మాణం అవుతుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ని మీరు ఒకసారి పరిశీలించేటప్పుడు నాట్ ఓన్లీ అమరావతి రాజధాని ఏదైతే ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రాంతమో ఇలాంటి ఐకానిక్ టవర్సే కాదు, ఒకవైపు గుంటూరు, ఒకవైపు విజయవాడ, ఏలూరు, అటు ఒంగోలు ప్రాంతాలు కలుపుకొని అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ప్లానింగ్ లో ఉందో ఇదంతా కూడా రాజధాని నగరమే. ఇక్కడ అమరావతికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ 2 డెవలప్డ్ చెందినటువంటి సంస్కృతి పరంగా అయితేనేమి, వ్యాపార పరంగా అయితేనేమి, ఇతరత్ర స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి 2 నగరాలు కాస్తున్నాయి ఇక్కడ. ఒకటి గుంటూరు, ఒకటి విజయవాడ. సో ఇటువంటి అడ్వాంటేజ్ ఉన్నటువంటిది ఇంకో ప్రాంతం లేదు. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఆ రోజు శాసనసభలో ఇవాళ హాజరవున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గాని లేకపోతే మొన్న వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఆ కారణాలతోనే అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నానని చెప్పేసి వాళ్ళు జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అదే రాజధానిగా ఒప్పుకుంటున్నామని వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటది. అంటే మళ్ళీ 3 రాజధానులు అనుకోని వెళ్ళినట్లయితే ఈ ముచ్చట చాలదా అన్నట్టే వాళ్ళు ఇంకా అవి ఉండవు. కానీ అది తిరుపతిరావు గారు నా ఉద్దేశం. బట్ ఇప్పుడు వేగంగా మనం కంప్లీట్ కావడానికి ఎలా ముందుకెళ్ళాలనేది మళ్ళీ డిబేట్ చేస్తారు. రాజశేఖర్ గారు గత 10 ఏళ్లలో చంద్రబాబు గారేమో మొదటి 5 ఏళ్లలో తాత్కాలిక రాజధానిని దాటించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కనీసం తాత్కాలికంగా ఆయన కూర్చున్న ఆఫీసు కూడా నిర్మాణం చేసుకోలేకపోయారు, వైజాగ్లో కానీ మరొక చోట కానీ. ఆ 10 ఏళ్ళు కేంద్రంలో పూర్తిగా వన్-సైడెడ్గా పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అదృష్టం కొద్దీ ఇప్పుడు కనీసం ఏపీ టీడీపీ మీద లేకపోతే నితీష్ మీద ఆధారపడ్డ ఒక సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కనీసం అప్పన్నా ఇప్పుడు మనకు పుడుతుంది రాష్ట్రంలో ఇవి జరగడానికి. బట్ ఇది సరిపోతుందా? ఒక రాజధాని పూర్తిగా ఒక 40,000 50,000 కోట్లతో ఇప్పుడు ఏదైతే ప్రాథమికంగా అనుకున్నారో వీటిని ఈ 3-4 ఏళ్లలో పూర్తి చేయడానికి సరే మీ ఆలోచన ఎలా ఉంటుంది? రేపు పొద్దున మీ స్టాండ్ ఏంటో నాకు తెలియదు, కానీ మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఇప్పుడే తిరుపతిరావు గారు అంటున్నారు. మళ్ళీ దానిలోకి వెళ్తే జరిగిన పరిణామాలు ఏంటో మీకు తెలుసు. కనీసం దీనికి ఇప్పుడు మీరు మద్దతు ఇస్తారా? ప్రభుత్వం ఏ రకంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇది జరగటానికి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది మీ ఆలోచన? రాజశేఖర్ గారు.
హలో రాజశేఖర్ గారు. మ్యూట్ లో రాజశేఖర్ గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. గో హెడ్, చెప్పండి రాజశేఖర్ గారు. ప్యానల్ ఉన్నట్టు పెద్ద లింగారెడ్డి గారికి, చిత్రరావు గారికి ముందుగా నమస్కారం సార్. చెప్పండి సార్. అప్పుడు రాజధాని అనేటువంటి అంశము మరి విభజన హామీల్లో దాదాపు మనకి 10 సంవత్సరాలు అక్కడ ఉంటే హడావుడిగా ఏదో వచ్చేసి మరి మనకు ఉన్న అవకాశాన్ని అక్కడ ఉండకుండా వదిలొచ్చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే తిరుక్కున్నారో హడావుడికి ఇట్లా రావడం, ఈడ రాజధానికి మరి ఎలాంటి సదుపాయాలు లేకపోయినప్పటికీ హడావుడిగా టెంపరీగా కట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, ఉన్న డబ్బు ఆ విధంగా ఖర్చు చేయవలసినటువంటి అవసరత సార్ కట్టాను సార్, డిస్కనెక్ట్ అయింది. లేదు వినపడుతుంది, మీరు ఇంకా అక్కడే ఉన్నారని ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు జరుగుతున్న దానికి చెప్పండి రాజశేఖర్ గారు. 10 ఏళ్ల క్రితం అయిపోయింది. గో హెడ్. చెప్తున్నాను సార్. ఇప్పుడు అంటే మీరు కూడా ఎత్తారు కదా, అవకాశం ఉన్నప్పుడు చెప్పండి. ఇది ఈ డబ్బు అనవసరంగా దీన్ని తాత్కాలికం అనేటువంటిది కట్టి దాంట్లో అడ్డగోలు అవినీతి చేసి ఇంత దాకా తీసుకొచ్చారు. ఎనీవే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయిపోయింది. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఎంఎస్ అయిపోయిన 5 సంవత్సరాల్లో మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసి ఉంటే మళ్ళీ తర్వాత మీకు కూడా ఇంకొక 5 సంవత్సరాలు వచ్చారు, మీరు ఏం చేయాలా రాజశేఖర్ గారు? మర్చిపోతున్నారు. మేము చేయడానికి అవకాశం లేదు సార్. ఎలా అవకాశం చెప్పండి. ఇప్పుడు ఆ రోజైనా ఈ రోజైనా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. అసలు మనకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తే ఈ గోళ ఉండదు. ఆ రోజు కూడా వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు, ఈ రోజు కూడా బీజేపీతో కలిసి ఉన్నారు. ఈ పంచాయతీలు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఈ గోళ్ళు ఎందుకు తీసుకురావచ్చు కదా. ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తే ఇంకా సమస్య ఉంటుంది సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి అడుగు తినే పనే ఉంది, అప్పులు చేయాల్సిన పనే ఉంది, ఎవరో బెగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏంది, బొచ్చ పట్టుకొని ఢిల్లీకి తిరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా అంశాన్ని కానీ తీసుకురాగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారం అదే కదా సార్. అది కాదు సార్, కలిసి ఉన్నా కలిసి రాజశేఖర్ గారు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా వాళ్ళు తేలేదు, మీరు అడగలేదు, మెడలోంచే పరిస్థితి అప్పుడు లేదు, ఇప్పుడు కూడా ఎంత మాత్రం ఉందో మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు అడుక్కోవటం అని మనం అనుకోక్కర్లేదు సార్. ఇది మన హక్కు. విభజించిన తర్వాత రాష్ట్రానికి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదే మోడీ గారి జోబులో డబ్బులు కాదు, లేకపోతే చంద్రబాబు గారి జోబులో డబ్బులు కాదు, మన డబ్బులు, ప్రజల డబ్బులు. సో ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. విభజనకు ముందు 5 లక్షల కోట్లు పెడితే విభజన చేయండి అని ఆ రోజు అడిగారు. ఆ తర్వాత 1,10,000 కోట్లు కేంద్రానికి పంపించారు. వాళ్ళు ఇచ్చిందంతా 2,000. ఆలోచన చేయండి. ఇప్పుడు అడిగేదంతా ఇచ్చేదంతా దాని ప్రకారం ఏ విధంగా రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నారు? రాజధాని నిర్మాణం చేయడానికి మరి పకడ్బందీ వ్యూహం ఉండాలా, డబ్బు అనేది ఉండాలా, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలా, మనకి నిధులు విడుదల చేయాలా, ఎలాంటి పరిస్థితులు లేకపోగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి అప్పుల ఊబిలోనే ఉంది కదా. అప్పుల ఊబిలోనే ఉంది, మేము వచ్చేటప్పుడు ఉంది, మేము వెళ్ళినాటికి కూడా అప్పుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనేది 1,00,000 కోట్లు పెట్టి అక్కడ కట్టించేటువంటి పరిస్థితులు ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న అన్ని జిల్లాల్లో తీసుకొచ్చి డబ్బంతా తీసుకొచ్చి అమరావతిలో మేము ఖర్చు పెడతాం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు దానికి పరలా ఈ రోజు మోడీ గారు వచ్చారు. మోడీ గారు వస్తే ఏమి చెప్పారండి? ఏమైనా హామీ ఇచ్చారా? ఇప్పుడు ఆ రోజు 2,000-2,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఏమైనా మరి వాళ్ళు గ్యారంటీ ఉన్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఈ రోజు ఏమన్నా ఇంత డబ్బు ఇస్తున్నారు, దాదాపు మరి 40,000-50,000 కోట్ల రూపాయలు ఇంకా ఆయన ఇవ్వగలిగితే ఒక స్ట్రక్చర్ వస్తాడు రాజధానికి, ఒక రూపురేఖలు. ఇప్పుడు ఈ రోజు అలాంటి హామీలు లేవు కదా. మళ్ళీ గ్రాఫిక్స్ లో మళ్ళీ రాజధానిని చూపిస్తా ఉంటే ఇప్పుడు రైతులకి 3 పంటలు పండే రైతులకు అరచేతిలో వైపుంటే చూపించారు కదా అప్పుడు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు రైతులకి మళ్ళీ 44,000 హెక్టార్లు కావాలని మళ్ళీ రైతులు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా గతంలో ఇచ్చిన వాటికి దండ ప్లాట్లు ఇవ్వండి, లేదంటే మాకేమైతే రావాలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని ముందు అవి చూడండి సార్, తర్వాత మా కొత్తగా తీసుకునే దాని మీద అని వాళ్ళు అంటావు. సో ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ గ్రాఫిక్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి రాజధానికి శంకుస్థాపన చేసి నిర్మాణం అయ్యాక మళ్ళీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి కూడా చేపించి మళ్ళా గ్రాఫిక్స్ చూసి ప్రజలను మోసం చేస్తున్నారా, రైతులను మోసం చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేస్తున్నారా అనే అంటే మీరు విధ్వంసం చేశారు కాబట్టి పునఃశంకుస్థాపన రీస్టార్ట్ అంటున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. అంటే విధ్వంసం అంటే మేమేం చేయాలి, పడగొట్టామా సార్ ఏమన్నా? ఓకే అవన్నీ ఏమన్నా పడగొట్టామా మేము? ఓకే వీళ్ళు ఏం కట్టారండి? టెంపరీ బిల్డింగ్స్ కట్టారు, ఓకే టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ టెంపరీ. వర్షం పడుతుంటే లోపల నీళ్లు కడుతున్నాయి సెక్రటేరియట్. అంత నాశనకంగా అడ్డగోలు అవినీతి చేసి కట్టినటువంటి బిల్డింగ్స్ అయ్యి రైట్. ఓకే, మేమేం చేయలేదు వాటిని. మీరు వాటిని బాగు చేయలేదు, ముందుకు తీసుకెళ్లలేదు కాదు రాజశేఖర్ గారు. మీరు నా చర్చ ప్రధానంగా అది కాదు, కానీ మీరు వాటిని బాగు చేయలేదు, ముందుకు తీసుకెళ్లేదు. మీరు 3 రాజధానులతో కాలయాపన చేశారు. మళ్ళీ సమస్య మొదటి దగ్గరే ఉంది. ఇప్పుడు 49,000 కోట్ల ప్రపోజల్స్ ఇవాళ శంకుస్థాపనలు అయినాయి రాజశేఖర్ గారు. ముందుకెళ్లాలంటే మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? నా ప్రశ్న అది సూటిగా. మేము చెప్పేది ఏముంది సార్, మేము కాదు మోడీ గారు చెప్తే బాగుండేది. ఈ రోజు మేము కాదు చెప్పాలి. ఓకే రైట్. డబ్బులు ఇచ్చారు వాళ్ళు చెప్పాలా? ఓకే. మోడీ గారు ఈ రోజు నేను ఒక 30-40 కోట్లు నేను ప్రకటించినట్టయితే ఈ రోజు బాగుండేది. అంత ముందు మట్టి నీళ్లు ఇచ్చెళ్ళాడు. ఓకే. ఇప్పుడు అది కూడా లేవు కదా. ఓకే. ఇప్పుడు అది కూడా లేకుండా యోగా సెంటర్ పెడతాను, యోగా పెట్టండి విశాఖపట్నంలో యోగా డే అని చెప్పేసి జూన్ 21 యోగా డే అని పెట్టి మరి ఇక ఆర్ఎస్ఎస్ భావజాలమో బీజేపీ భావజాలమో ఏదో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పెట్టే ప్రయత్నం అది చేశారు. కానీ రాష్ట్రానికి మనకునే ప్రయోజనం ఏంటి? జీడిపి ఎలా పెరుగుతుంది సార్? జీడిపి పెరగాలంటే ముందు అభివృద్ధి చెందాల. అభివృద్ధి చెందేటప్పుడు జీడిపి పెరిగేటప్పుడు డబ్బు పెట్టేది ఎవరు? ఎప్పుడు పెడతారు? ఎప్పుడు అభివృద్ధి? సార్ హైదరాబాద్ నగరం అనేది 50 ఏళ్ళ తర్వాత 50-60 ఏళ్ళు పట్టింది సార్ అభివృద్ధి చెందడానికి. అప్పుడు ఏంటి సార్ వాస్తవ పరిస్థితి ఏంటి? ఉన్న డబ్బంతా తీసుకెళ్లి అక్కడ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి మరి మీ అనుచరులకో లేదా మీ భూములకో మీ ధరలు పెంచుకుంటే సామాన్య ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి లాభం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ఈ కంపెనీలు, వీళ్ళు ఫ్యాక్టరీలు, వీళ్ళు పెట్టే ఐటీ కంపెనీలు, వీళ్ళు పెట్టే ఎయిర్పోర్ట్లు కాదు సార్. కంపెనీలు వీళ్ళు పెట్టరు రాజశేఖర్ గారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి గన్నవరం. ఎయిర్పోర్ట్ ఏంటంటే మళ్ళీ జోక్ కాకపోతే కాదు రాజశేఖర్ గారు. కంపెనీలు ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీలు లేదా రెడ్డి ల్యాబ్స్ లాంటివో పెద్ద కంపెనీలు వస్తాయనుకోండి, అవి వీళ్ళు పెట్టినవి కాదు కదా, పరిశ్రమలు రావటం అనే లెక్కలో కదా మనం చూస్తాం. పరిశ్రమలో సరే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, దాన్ని పెద్ద విమర్శ కంటే ముందు ఒక పరిశ్రమ వస్తే 10 మందికి ఉపాధి వస్తుంది. ఆ రకంగా ఆలోచిద్దాం. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లింగారెడ్డి గారు ఓకే సార్. ఓకే ఓకే రైట్. ఒకసారి లింగారెడ్డి గారు రైట్. లింగారెడ్డి గారు మీరు విన్నారు ఇక్కడ పాయింట్. సరే నేను ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, మీరు ఒక పెద్ద ప్రయత్నం మొదలుపెట్టారు, సమయం మించిపోయింది. ఆ తర్వాత రెండో ప్రభుత్వం ఆలోచన భిన్నంగా నడిచింది, ఏది జరగల. మొత్తానికి అమరావతి ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. ఇప్పుడు 3 ఏళ్ళు నిజంగా సంతోషం ఏంటంటే 3 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టినారు. కనీసం మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాకుండా. నా చర్చ ఈ 3 ఏళ్లలో పూర్తి కావడానికి 50,000 కోట్లు 49,000 కోట్లతో పూర్తి కావడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నదా? కేంద్రం సహాయం చేయబోతుందా? లేదు కనీసం అప్పన్నా సరే మరి 4 బ్యాంకుల నుంచో అంతర్జాతీయ సంస్థల నుంచో ఇప్పించే అవకాశం ఉన్నదా? లేదు మొదలుపెట్టి నత్తనడక నడిస్తే. ఎందుకంటే లింగారెడ్డి గారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు సార్, వాస్తవం మనం అంగీకరించాలి. పథకాలకి, జీతాలకి, పెన్షన్లకి లేకపోతే కొత్త వీటికే పోతా ఉన్నాయి. ఇక మనం ఈ ప్రస్తుతానికైతే కేంద్రం మీద ఆధారపడాల్సిందే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఏం చెప్తారు? మొట్టమొదట రాజశేఖర్ గారు ఒకటి చెప్పాను. 3 రాజధానులకు మీరు కట్టుబడి ఉంటారా లేదా అమరావతి కట్టుబడి ఉంటారా? ఒకే రాజధానికి. ఓకే. ఏంటంటే గత ప్రభుత్వంలో రాజధానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టింటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఖర్చు పెట్టింటారు. ఇప్పుడు మాకేమైనా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ సంక్షేమం చేయాలి, అందరూ సంక్షేమం చేయాలి. అదనంగా 50,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 16-17 కోట్లు ప్రతి సంవత్సరానికి రాజధాని ఖర్చు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. పోలవరం మేమే మొత్తం పూర్తి చేయాలి. మిగతా నీటి ప్రాజెక్టు కానీ ఇప్పుడు రైల్వే లైన్ వేస్తారు, మహారాష్ట్ర వేస్తారు. దాంతో
రైల్వే లైన్ లో 50% ఏమో రాష్ట్ర వాటా ఉంటుంది కదా. ఓకే. ఎయిర్పోర్ట్ లో కానీ మామూలుగా ఆన్లైన్ రోడ్లలో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొంత ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తా అంటే కూడా 50%, 60%, వీళ్ళు దానికి మ్యాచింగ్ 20%, 40% ఇవ్వకుండా కొన్ని 20-30 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎత్తిస్తాను, ప్రాజెక్టులు ఎత్తిస్తాను. కానీ మేము దానికి ఎంత కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఓటు ఏమంటే రాజధాని ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి 1000 కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ కి వాళ్ళకి డబ్బు పెట్టాలి పనిలే, వాళ్ళకి ఏదో రోడ్లో నీళ్ళు కరెంట్ ఇస్తాము, దాని డబ్బులతో కేంద్రం పెడతారు కదా. అటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ ప్రాజెక్టులు కానీ 70, 80, 100 వస్తాయి. ఆ 100 వచ్చినప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ వస్తాయి కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జీడిపి పెరుగుతుంది కదా. అదే సార్, ఇప్పుడు కాదు మళ్ళీ రంగారెడ్డి గారు, మన ఇప్పుడు బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చరు అది ప్రభుత్వ కార్యాలయాల, రోడ్ల, డ్రైనేజ్లా, లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ సప్లయా, దీని మీద పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు కావాలి. ఆ ఖర్చు పెట్టింది ప్రజల చేతికో కార్మికుల చేతికి వెళ్తుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి ఖర్చు పెడతారు, ఆదాయం పెరుగుతుంది. కానీ అది ముందు పెట్టాలి కదా అన్నదే ప్రశ్న. అదే కదా, ఇది ఇప్పుడు ఏమంటారు, చెట్టు మీద విత్తు మీద నువ్వు పెట్టాలని అర్థం లేదు కదా. మొదలు పెట్టాల్సింది ఊరికనే ఎవరు చేయరు కదా. మన దగ్గర బ్యాంక్ పెట్టాలా 1000 కోట్లు అవుతుంది, నా 200 కోట్లు ఉంది, నేను మొదలు పెట్టా 700 కోట్లు ఇవ్వమంటే ఎవరు ఇస్తాను. కానీ ఇప్పుడు అంతా నువ్వే పెట్టమంటే ఎవరు పెడతారు? ప్రభుత్వం ఏం చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది 20%, 30%, మిగతా లోన్ ఇచ్చేవాడు కావాలి కదా. కాబట్టి ఇది వృధా కాదు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ కార్యక్రమాల వల్ల భూమి విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ప్రజల యొక్క ఆస్తుల విలువ కానీ ప్రభుత్వ ఆస్తుల విలువ కానీ పెరుగుతుంది. అభివృద్ధి అంటే అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని 100 కిలోమీటర్ల పరిధిలో 70, 80, 100 గ్రామాల పరిధిలో ఈరోజు అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ వస్తాయి. అదే సార్, కాదు లింగారెడ్డి గారు, ఇప్పుడు కేంద్రం ఇప్పుడు 15,000 కోట్లు అది దీర్ఘకాలిక అప్పు కేంద్రం అష్యూరెన్స్ ఉండి ఇప్పించింది. మిగతా దానికి కూడా ఏదన్నా ఒక మార్గం చూపించింది అన్నది మీరు చెప్పే ముందు డిబేట్లో మరో చిన్న విరామం. ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CECతో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. నాటి ఘన చరిత్ర మళ్లీ పునరావృతం. విధ్వంసం నుండి వికాసానికి ప్రజా రాజధాని అమరావతి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారుల ఆధ్వర్యంలో ఆంధ్రుల రాజధాని కలను సాకారం చేస్తూ వెలగపూడి వేదికగా మే 2వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు పునఃప్రారంభం కానుంది అధునాతన సాంకేతిక అద్భుత అమరావతి నగరం. తన చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి అఖిలాంధ్రుల తరపున స్వాగతం, సుస్వాగతం. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కనీ విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గందరగోళంలో దానం మళ్ళీ ప్లేట్ తిప్పేశాడా?
కడప తమ్ముళ్ల మహా గోడు తమకు గుర్తింపేదని వేడుకోలు. కుప్పంలో వేడెక్కిన రాజకీయం. మున్సిపల్ చైర్మన్ కోసం 2 పార్టీల వ్యూహం. ఖమ్మం కమలంలో కుమ్ములాటలు. విస్మయం కలిగించేలా నేతల తీరు. ఆఫ్ ది రికార్డ్ at 8 PM. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. లింగారెడ్డి గారు, నేను అడుగుతుంది అదే. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వం కంటే ఇంకా హామీలు పథకాలు ఎక్కువ పెట్టాం, వాటిని అమలు చేయాలి, రోజువారీ ఖర్చులు ఉంటాయి. బట్ 3 ఏళ్లలో ఇది పూర్తి చేస్తే మన ఆదాయం పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఒక దన్ను, ఒక సపోర్టు కావాలి. పదే ఎందుకు ప్రధాని పేరు ప్రస్తావించి పిలుచుకొని కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళ సహకారంతో, వాళ్ళ మద్దతు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. కానీ ఆ సహకారం అందుతుందా అన్నది నా ప్రశ్న. తప్పకుండా ఉంటుంది. సహకారం ప్రసక్తే కాదు. మీకేమైందంటే సహకారం అనేది డైరెక్ట్ గా ఫండింగ్ ఉంటాయి, ప్రాజెక్టుల ద్వారా ఫండింగ్ ఉంటాయి. మనం ఏమంటామంటే ఇప్పుడు ఒక వ్యక్తి చేతికి 1,000 రూపాయలు డబ్బులు ఇస్తాం, కానీ అది ప్రత్యక్షంగా ఇచ్చేటప్పుడు, కానీ పరోక్షంగా 10,000 రూపాయలు చేస్తాం. కానీ ఆ వ్యక్తికి అర్థం కాదండి. మరి నాకు విలువలో 10,000 రూపాయలు మేలు వచ్చింది అనేది ఆ వ్యక్తికి అర్థం కాదు. ఆ 1,000 రూపాయలు వచ్చింది అర్థం వచ్చింది అనుకుంటారు ఇది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఉత్పాదకత పెంచుతుంది. ఇది వృధా కాదు, అవినీతి కాదు, ఇది ఉత్పాదకత పెంచేటువంటి కార్యక్రమము. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, గండికోట గాలినగర్ ప్రాజెక్టు పూర్తవుతుంది. అది కొంత నేరుగా లబ్ధి చేకూరుస్తుంది. ఎందుకంటే నీళ్ళు వస్తానే వ్యవసాయము ఎకరాకు 30,000 వచ్చే వాళ్ళకు 60,000 వస్తుంది. వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఉండే భూమి 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. అంత నేరుగా కాకపోయినా కూడా ఇది పరోక్షంగా చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఆస్తులు అనేవి క్రియేట్ అవుతాయి, ఆస్తుల విలువ పెరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది. తర్వాత దీనికి ఒక హక్కు ఏర్పడుతుంది. రైతు వాడు వచ్చి ఇక్కడ నేను డబ్బు పెడతాను నాకు. అదే సార్, ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఆ హంగు వస్తే నిజంగా అన్నీ వస్తాయి. ఆ హంగు రావాలి కదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు గతంలో కూడా లింగారెడ్డి గారు మీకు గుర్తుండి ఉంటుంది, అమరావతి రాజధాని అనగానే పెద్ద ఎత్తున అక్కడ భూముల ధరలు పెరిగినాయి. సరే, రిజిస్ట్రేషన్లు జరిగినా జరగకపోయినా చర్చలు, ఒప్పందాలు బోల్డ్ అని జరిగినాయి. రోజు ఆ రోడ్లలో కార్లే తిరిగాయి. అంతిమంగా ఏమైంది, అది ఎప్పుడైతే ఆ 5 ఏళ్లలో అది పూర్తి కాలేదు, 10 ఏళ్ళలో పూర్తి కాలేదు, ఇప్పుడు మొత్తం పడిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు భూముల ధరలు పెరుగుతుండొచ్చు. కానీ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇప్పుడు ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఒక అపార్ట్మెంటో మరొకటో కట్టాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే జనం కొంటారు కదా అన్నది కూడా పాయింటే కదా. అది ఇవ్వాలి కదా ప్రభుత్వము, రోడ్డు, నీళ్లు, కరెంటు ఇవ్వాలి కదా. అవి ఇస్తే అక్కడ అపార్ట్మెంట్ కట్టే వాళ్ళు, ఇల్లాలు కట్టే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. రైట్ సార్. పెట్టుబడిదారులు డబ్బులు బట్టలో పోయలేరు కదా. పెట్టేటువంటి పెట్టుబడులకు వడ్డీలో అంత లాభాలు ఆశించాలంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రూల్స్ కానీ చట్టాలు కానీ చాలా లిబరలైజ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్ళు తిప్పి వాళ్ళను అవస్థలు పెట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే ఇబ్బంది అని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు. అది తప్పదు. ప్రభుత్వం ముందుకు రావాలా, సపో తెచ్చి పెట్టుబడి పెట్టాలా, దాని ఫలితం అనేది మరి ప్రజలు కానీ పెట్టుబడిదారులు కానీ అది అనుభవించాలా. ఇది రికరింగ్ అనమాట. సైక్లింగ్ అయితే ఉంటుంది. ఆదాయం కానీ ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా సైక్లింగ్ అవుతుంది అన్నమాట. లింగారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తిరుపతిరావు గారు, ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డెఫినెట్గా అక్కడ ఎవరైనా పరిశ్రమలు పెడతామని వస్తే ఎక్కడైనా ఇస్తారు, ల్యాండ్లు ఇస్తారు. వాళ్ళు ఇవ్వగలిగినటువంటి పన్ను రాయితీలో మరొకటో రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య ఏమీ లేవు, అంతా జిఎస్టీ లేదంటే జాతీయ స్థాయిలో ఒకటే 1 నేషన్ 1 ట్యాక్స్ గొడవ కదా. పెద్దగా వాళ్ళ చేతులు ల్యాండ్ ఇవ్వడం తప్పితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం తప్పితే పెద్దగా ఏమీ లేదు. ఏదన్నా సరే ప్రత్యేక హోదా కాకపోయినా 4 పరిశ్రమలు వస్తేనే పెద్ద ఎత్తున జనం వస్తారు సార్. మీకు తెలియంది కాదు,
ఓ సెక్రటరియట్ అసెంబ్లీనో కడితే ఎవరు వస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా అక్కడ మిగతా స్కూల్లో హాస్పిటల్లో లేకుండా జనం రావటం కూడా సాధ్యం కాదు. ప్రధానంగా పరిశ్రమలు రావాలి, నవనగరాలు అభివృద్ధి చెందాలి. దానికి కొంతన్నా ఏదో రకంగా పన్ను రాయితీలు పరిశ్రమలకి కేంద్రం నుంచి మద్దతు ఆశించవచ్చా? తిరుపతిరావు గారు. రెండు విషయాలు నేను స్పష్టం చేస్తాను. చెప్పండి. ఒకటి, ఏదైతే ఈ ఫండింగ్ సంబంధించి అసలు మీరు ఎందుకు 10 సార్లు దాని గురించి మాట్లాడుతున్నారు? నేను ఒకే ఆన్సర్ చెప్పాను. చెప్పండి. ఒకే సంవత్సరంలో ఇప్పుడు పోలవరం సందర్భం కూడా, పోలవరం పనులు ప్రారంభమయ్యేటప్పుడు 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక 150 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ఆ 150 కోట్లు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తప్పిస్తే పోలవరం ప్రాజెక్ట్ కాదు. కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ఆటోమేటికల్ గా ఫండింగ్ అనేది జరుగుతుంది. ఇవాళ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరిగేవి. అది ఒకేసారి ఇప్పుడు ఇవాళ ఒకేసారి ఒక పథకానికి శంకుస్థాపన చేశారు, ఒక ప్రాజెక్ట్ కి అని ఎస్టిమేట్ 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు శాంక్షన్ చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం కదా, అదే విధంగా ఇది కూడా వెళ్తుంది. ఒకటోది. రెండోది, మీరు అన్నటువంటి దానికోసమనే కదా ఇవాళ పెట్టుబడులు ఆకర్షించడానికి కోసం అని చెప్పేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఒక అవుటర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లని విస్తరించడం అయితేనేమి, లేకపోయినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోయినట్టయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాబోయే పెట్టుబడుల కోసం అనేది ఒకవైపు అయితే, ఒకవైపు ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్ డెవలప్మెంట్, వాటికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇందులోనే పార్ట్ అవుతుంది. ఇవి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి 49,000 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో సమకూర్చుకుంది. మిగిలిన రాబోయే 2 ఫైనాన్షియల్ ఇయర్ లో సమకూర్చుకోవడం చాలా ఈజీ. సింపుల్. దాని గురించి పెద్ద డీప్ గా వెళ్ళిపోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మళ్ళీ ప్రభుత్వం ఇవాళ మెన్షన్ చేసింది ఇటీవల కాలం. చెప్పండి. ఏదైతే రాజధానిలో వచ్చినటువంటి భూములు, రాజధానిలో ప్రభుత్వ వాటా కింద వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి భూములు అమ్మకం ద్వారా కూడా మళ్ళీ రాజధానికి ఫండింగ్ అనేది చేకూర్చుకోవడానికి ఒక అవకాశం ఉన్నది ఇక్కడ. దాన్ని కూడా మనం విస్మరించుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఏదైతే టార్గెట్ పెట్టుకున్నటువంటి 3 సంవత్సరాల్లో అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్ గా మీరు అన్నటువంటి జనాభా పెరుగుదల అయితేనేమి, లేకపోతే ఆ సంస్థలు రావడం అయితేనేమి, లేకపోతే చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమల వరకు రావడం అయితేనేమి, ఇవన్నీ కూడా అంత పార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం. రైట్ సార్. ఆఖరిగా రాజశేఖర్ గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు చాలా మంది పొరపాటు చేస్తున్నారంటే రాజధాని అంటే ఏదో సెక్రటరియట్, అసెంబ్లీలో, హైకోర్టు అనుకుంటే అది కాదు. ఇప్పుడు రాజధానిది పాత గుంటూరు జిల్లా, పాత కృష్ణా జిల్లా, కొంతవరకు పశ్చిమ గోదావరి, కొంతవరకు ప్రకాశం, 4 జిల్లాల అభివృద్ధి ముడిపడుతుంది. ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు సార్, ఒంగోలు దాకా ఇటు అటు ఏలూరు దాకా ఇవన్నీ చెప్పారు. 4 జిల్లాలకు సంబంధించినటువంటి రైలు, రోడ్లు కానీ, విమానం కానీ, లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హౌసింగ్ కానీ, హాస్పిటల్ కానీ, విద్యాసంస్థ అంటే కేవలం రాజధానికే 50,000 కోట్లు ఖర్చు పెట్టాలనేది అనేది కాదు. ఇది 4 జిల్లాల పైన సంబంధించడానికి ఈ ఖర్చు అనే విషయాన్ని అందరు గమనించాలి. రైట్. రాజశేఖర్ సార్, టైం మళ్ళా లింగారెడ్డి గారు టైం లేదు, మన్నించాలి. లింగారెడ్డి గారు టైం అయిపోతుంది. రాజశేఖర్ గారు ఆఖరిగా ఒక్క మాట, మీరు ఇకనైనా ఈ 3 రాజధానులు కూడా వదిలిపెడతారా లేదా దానికే కట్టుబడి ఉంటారా? లింగారెడ్డి గారు అడిగారు, ఏం చెప్తారు? ఏదైతే ఇప్పుడు మేము అధికారంలో లేవు, మా నిర్ణయం ఆ రోజు ప్రకటించాము. ఈ రోజు మేము అధికారంలో లేవు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది చేయమన్నాడు ముందు. వాళ్ళు చేయకుండా గత
14-19 ఎలాగే వదిలిపెట్టారో అలాగే వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నాం. రైట్ సార్, రైట్. వాళ్ళు చేసింది చెయ్యమనండి. ఓకే, చేయకుండా ఇప్పుడు అధికారులు లేని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించు. మిమ్మల్ని వేరే ప్రశ్న అడగలేదు, మీ స్టాండ్ అదే ఉందా, ఏమన్నా మారిందని అడిగారు. స్టాండ్ ఏముంటుంది సార్, ఇప్పుడు మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల కోరిక ఏదైతే దాని ప్రకారం మేము కూడా వెళ్తాము, వెళ్ళదలుచుకున్నాం కూడా. రైట్ సార్, టైం అయిపోయింది. డెవలప్మెంట్ ఏం మాత్రం చేస్తారో చూద్దాం. రైట్ 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 మంచి పాయింట్ చెప్పారు. మొత్తంగా అమరావతికి సంబంధించి అయితే వాస్తవాలకి ఆచరణ సాధ్యమైన అంచనాలతోటి ఈరోజు ప్రభుత్వం సుమారు 49,000 కోట్ల ఎస్టిమేషన్తో మౌలిక వస్తువుల కల్పన, ప్రాథమికమైనటువంటి స్ట్రక్చర్స్ వచ్చేలాగా అయితే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సమకూరటానికి ఈ బడ్జెట్లోనే కాకపోయినా నెక్స్ట్ 2 బడ్జెట్లో అటు కేంద్రం కొంత సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా అవసరమైన మేరకు రుణ సదుపాయం కల్పించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పద్ధతుల ద్వారా కొంత నిధులు సమకూర్చుకున్నట్టయితే ఆచరణకి అసాధ్యమైందైతే కాదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా అమరావతి 3 ఏళ్లలో కనుక పూర్తి కాగలిగితే అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న లింగారెడ్డి గారికి, అలాగే కాకుమాని రాజశేఖర్ గారికి, తిరుపతిరావు గారికి, రాంబాబు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.